హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి టీజీపీఎస్సీ వెంకటేశం గారు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది చేశారు. రేపు 3 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నట్టు మనకి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు 3 అండ్ ఈ నెలలో 5 నుంచి 6 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం తెలిపారు. ఇక నుంచి ప్రతి నెల 3 నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయని కూడా చెప్పారు. ఓకేనా, రేపు మనకి 3 నోటిఫికేషన్లనే రాబోతున్నాయి. మంత్ ఎండ్ వరకల్లా ఇంకో 2-3 నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా ప్రతి నెల కూడా మనకి 3 నోటిఫికేషన్లు ఇస్తున్నట్టు మనకి టీజీపీఎస్సీ చైర్మన్ గారిని చెప్పారనమాట. అండ్ 3,800 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, ఇందులో 1,393 బీట్ ఆఫీసర్లు ఉన్నాయని చెప్పారు. ఓకేనా, అండ్ నాకు తెలిసి బీట్ ఆఫీసర్ 12లోనే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఇది కాకుండా మనకి సిబిటి విధానంలోనే పరీక్షలు ఉంటాయని యూపీఎస్సీ తరహాలో ప్రతిభా భారతిని తెస్తామని వెల్లడించారు. ఓకేనా, దాదాపు ఎగ్జామ్స్ కూడా మనకి సిబిటి మోడ్లోనే ఉంటాయి. భారీ నోటిఫికేషన్లు అయితే తప్ప మిగతా నోటిఫికేషన్లు అన్నీ కూడా మీకు సిబిటి ఎగ్జామ్లోనే ఉండే అవకాశం అనేది ఉంది. ఓకేనా, బీట్ ఆఫీసర్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే నాకు తెలిసి అవి కూడా సిబిటీలోనే ఉంటాయి. దాదాపు అన్నీ కూడా మనకి సిబిటీలోనే ఉంటాయి, ఒక గ్రూప్స్ నోటిఫికేషన్లు తప్ప. ఓకేనా, ఎందుకంటే అవి లక్షల్లో ఉంటాయి కాబట్టి అవి పెన్ పేపర్లో ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లు ఏంటి అంటే, అండ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. బీట్ ఆఫీసర్ వచ్చే అవకాశం ఉంది. పోలీస్ వచ్చే అవకాశం ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆర్టీసీ సంబంధించి కూడా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా, సో ఇవే నోటిఫికేషన్లు మీకు లైన్లో ఉన్నాయన్నమాట. చాలా రోజుల నుంచి ఈ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తున్నారు. సో వీటికి సంబంధించి చాలా వాటికి ఆర్థిక శాఖ అనుమతి కూడా వచ్చిందనమాట. కాబట్టి ఈ నోటిఫికేషన్లే మనకి ఈ మంత్ కానీ, నెక్స్ట్ మంత్ కానీ, అంత ముందు మంత్ కానీ ఇచ్చే అవకాశం అనేది ఉంది. ఓకే, సో ఇదనమాట మనకి 3 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నుంచైనా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.